శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం. ధనుర్మాసంలో నేడు 26వ రోజు. ఈ మాసంలో అమ్మాళ్ రంగనాథుడిని తన భర్తగా పొందడానికి వ్రతం ఆచరిస్తూ పాసురాలను రచించింది. ఈ పాసురాలను తిరుప్పావై అని అంటారు. ఈరోజు తిరుప్పావై 26వ పాసురం. ఈ పాసురాల్లో 2వ పాసురం నుంచి 29వ పాసురం వరకు గోదాదేవి భగవద్భూతిని వర్ణిస్తోంది. నేడు 26వ పాసురంలో కృష్ణుడిపై అనుగ్రహం చూపమని గోదాదేవి తన చెల్లెలతో కలిసి ప్రార్థించింది. ఈ 26వ పాసురం పారాయణం చేసి దాని అర్థాన్ని తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం மாளிமணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியல் நாளத்தையை எல்லாம் நடுங்க முழல்வலாம் பாலன்ன வண்ணத்துன் பாஞ்ச சென்னியமே போல்வனான் செங்கங்கள் போய் பாடுயடவே சால பெரும் பறையே பல்லாண்டி செய்ப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் அருள் ఏలూరంబావాయ్. ఆశ్రిత వ్యామోహం కలవాడ, ఇంద్రనీలమని పోలిన కాంతి స్వభావం కలవాడ, అఘటిత ఘన సామర్థ్యంచే చిన్న మర్రి ఆకులపై ఆదమర్చి నిదురించేవాడ, మేము మార్గశిర మాసం చేయాలనుకుంటున్నాము. అందుకే కావలసిన వాటి కోసం నీ వద్దకు వచ్చాము. ఈ స్నానవ్రతాన్ని మా పూర్వులు శిష్యులు ఆచరించారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరములు తెలియజేస్తాము. ఈ భూమండలం వణుకునట్టు శబ్దం చేయు పాలవలె తెల్లనైన నీ పాంచజన్యమే పోలిన శంఖములు కావలెను. విశాలమైన చాలా పెద్ద పరమను వాయిద్యం కావలెను. మంగళ వాయిద్యాలు, మంగళగానం చేయు భాగవతులు, మంగళ దీపాలు, ధ్వజం, మేలుకట్లు కావలెను. నీ కృప చూపుము అని గోపికలు శ్రీకృష్ణుడిని ఈ 26వ పాసురంలో ప్రార్థించారు. ఇలా 26వ పాసురాన్ని పారాయణం చేసి దాని అర్థాన్ని తెలుసుకున్నాం కదా. 27వ పాసురాన్ని పారాయణం చేసి దాని అర్థాన్ని తెలుసుకోవడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.